నమస్తే, న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పూర్వమావిళ్ల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, మన దేశంలోని ప్రజలందరూ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి గల కారణాలను వివరించారు. ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాల కంటే మన దేశ రాజ్యాంగం గొప్పదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల విఆర్ఓలు, ఆర్ఐలు, సచివాలయ సిబ్బంది, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. శుభాకాంక్షలు. మనకు 1947 ఆగస్టు 15 స్వాతంత్రం సిద్ధించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ రోజుకి మనకి మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికంటూ ఒక రాజ్యాంగం కానీ ఒక చట్టాలు కానీ ఏమి లేకపోవడంతో ఆ రోజు మనకి రాజ్యాంగం రచించడానికి ఒక రాజ్యాంగ నిర్మాతలను ఎంపిక చేసుకొని ఆ రోజు నుంచి రాజ్యాంగం పలు దేశాలు తిరిగి పలు రాజ్యాంగాలను పరిశీలించిన పిమ్మట మనకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకొని ఆ రోజు అన్నీ మన దేశ అవసరాలకు తగినట్లు మనకు ప్రాంతీయ రకరకాల ప్రాంతాలు, భాషలు, ఇవన్నీ వర్గాలు ఉన్నారు కాబట్టి మన భారతదేశానికి తగినట్లు రాజ్యాంగం రూపొందించుకొని దాన్ని 1956 జనవరి 26 నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది. అప్పుడు మన మొదటి రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరిగింది, బాబు రాజేంద్ర ప్రసాద్. అంతవరకు మనకు గవర్నర్ జనరల్ వ్యవస్థ ఉన్నింది. ప్రధానమంత్రి ఉన్నప్పటికీ మనకు దేశాధినేతగా మౌంట్ బాటనే 50 వరకు కొనసాగి ఉన్నాడు. 1950 జనవరి 26 నుంచి మన దేశాన్ని మనం పరిపాలించుకునే వ్యవస్థ అంటే రాష్ట్రపతి వ్యవస్థ. గణతంత్రం అంటే అదే మన దేశాన్ని మనం పరిపాలించుకోవడం. ఆ రోజు నుంచి మనం గణతంత్ర దేశంగా అవతరించడం జరిగింది. ఆ రోజు పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ జనవరి 26ను గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ స్వాతంత్రం కోసం ఎంతోమంది మేధావులైతేనేమి, సంఘ సంస్కర్తలైతేనేమి, స్వాతంత్ర సమరయోధులైతేనేమి, అలాగే ఎంతోమంది పోరాట వీరులు, యోధులు వాళ్ళందరి ఆస్తులైతేనేమి ప్రాణాన్ని మానాన్ని పణంగా పెట్టి మనకి స్వాతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది. ఎంతోమంది వారి వారి పంతాల్లో పోరాటాలు చేయడం జరిగింది. కొంతమంది మితవాద రీతిలో పోరాటం చేస్తున్నారు, కొంతమంది అతివాద రీతిలో మనందరికీ తెలిసిందే బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, ఆ విధంగా సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వాళ్ళు అతివాద రీతిలో పోరాటం చేసినారు. అలాగే కొంతమంది విప్లవ రీతిలో పోరాటం చేసినారు. తర్వాత ఈ గాంధేయవాదంతో సత్యం అహింస అనే నినాదంతో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసినారు. ఎంతోమంది జైలుకి పోయినారు, ఎంతోమంది ప్రాణాలు అర్పించున్నారు, ఎంతోమంది తన ఆస్తులు కూడా స్వాతంత్రం కోసం సమర్పించున్నారు. దీని అందరి ఫలితంగా దాదాపు 200 సంవత్సరాల తర్వాత మనకు స్వాతంత్రం సిద్ధించడం జరిగింది. ఆ మహనీయుల మహాత్ముల స్ఫూర్తితో మనందరం పనిచేసి మన దేశాన్ని మరింత ముందు స్థాయికి, మరింత ముందుకు ఉన్నత శిఖరాలకు తీసుకోవడానికి, అలాగే ప్రపంచంలో మనం మొదటి స్థానంలో నిలవడానికి మనందరం కృషి చేయాలా. మనకు భారతదేశానికి ఉన్న అతిపెద్ద అవకాశం, అతిపెద్ద బలం ఏంటంటే మన జనాభా. ఈ మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటే మనం త్వరలోనే భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1గా కావడానికి ఎంతో సమయం పట్టదు. కాబట్టి మనందరం స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో పనిచేసి మన దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా నిలబెట్టడానికి, ఈ ప్రజాస్వామ్యాన్ని, వారు పోరాట యోధులు ప్రసాదించిన స్వేచ్ఛ స్వాతంత్రాలను మన దేశం ముందుకు తీసుకెళ్ళడానికి వినియోగించుకుంటూ మనందరం మన దేశ అభ్యున్నతికి పాటుపడాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. మీకు కూడా ఛానల్ తరపు నుంచి కూడా ప్రజలందరికీ పూర్వమిల్ల తహసీల్దార్ గారికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్.